బావా నీతో మాట్లాడాలి, ఒక నిమిషం ఉండు. మహిత పిలుస్తాంది. నరేష్ తాగి ఏం వాగినాడో ఏమో. ఏం మహిత? కాదు బావా, నీకు మా ఆయన తాగడం తెలుసు కదా, కావాలని నువ్వు పిలిపించి ఎంత తాపించినావు? అయ్యో తల్లి, నువ్వు పొరపాటు పడుతున్నావు. మీ ఆయనే బాటలు తీసుకుని వచ్చి నా చేత తాపించినాడు. అంటే నువ్వు చెప్తే నేను నమ్మేస్తాను అనుకున్నావా? మా ఆయన ఎట్లా అంటాడు నాకు తెలుదా బావా? మా ఆయన ఎవరికి తాపించడు, తను కూడా తాగడు. మహిత, నేను చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు. నీ మీద ఎంత ఫ్రస్ట్రేషన్ తో ఉన్నాడో తెలుసా? ఎస్పెషల్లీ మీ అమ్మ మీద ఇంకా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ తో ఉన్నాడు. అవును, ఫ్రస్ట్రేషన్ అంటే నీ దగ్గరికి వచ్చి తీర్చుకోవాలి. మా ఆయన ఇంకెక్కడ లేదు. నువ్వు కాదా ఫోటోషూట్ అని పిలిచిండేది? నా గురించి అమ్మ గురించి పాప నీ దగ్గరికి వచ్చి చెప్పినాడు. అది నేను నమ్మల్లా? నేను ఫోటోషూట్ కి పిలిచిన మాట వాస్తవమే, కానీ దాని వెనకాల జరిగినది నీకు తెలియదు. నాతో ఎందుకు షేర్ చేసుకున్నాడంటే ఇంట్లో జరిగే ప్రతి సంఘటన నాకు తెలుసు కాబట్టి నాతో షేర్ చేసుకున్నాడు. ఇదిగో బాబా, నువ్వని డైరెక్ట్ గా మాట్లాడదు, ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడు. వెనకాల సంఘటన ముందర సంఘటన అని చెప్పక, నాకు ఏం జరిగిందో నాకు స్ట్రైట్ గా చెప్పు. మహిత, నేను స్ట్రైట్ గా మాట్లాడతాను, అది వినే ధైర్యం నీకుందా? మహిత, ఒక బావగా వినకూడని మాటలు కూడా నీ గురించి నేను విన్నాను. అది విన్న తర్వాత నేనే ఎంతో బాధపడుతున్నాను. అది నువ్వు విన్నావంటే అస్సలు తట్టుకోలేవు మహిత. కాలేజ్ డేస్ లో నువ్వు మర్చిపోలేని ఒక సంఘటన జరిగింది. దాని గురించి మీ ఆయన నా దగ్గర డిస్కషన్ చేశాడు.